మనల్ని ఉపయోగించి మన బ్రతుకుల్లో మనల్ని అందించిన తన మహాప్రేమ బట్టి తన మహాకృప బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడికి కుమారుడిగా పిలిచేసినందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ నేటి పరిశుద్ధాత్మ ఆరాధనకు చేరుకున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభువు ఘనమైన నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సంఘమైన రాజ్యమైన ఇంతవరకు కూడా ఏ ఘనమైన కీర్తనలు ఆలోచించున్నాం. ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధాత్మ నుండి మాట్లాడడానికి ఆలోచన కలిగి ఉన్నాం. ప్రతి సమయంలో మనం వినేటువంటి దేవుని మాట ఏంటంటే భూమి మీద శ్రేష్ఠులు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. శ్రేష్ఠులు అనేటువంటి మాటకు అర్థమేంటి? శ్రేష్ఠులు అనేటువంటి మాటకు అర్థమేంటి? శ్రేష్ఠులు అంటే గొప్పవారు లేదా మంచివారు లేదా న్యాయవంతులు అనేటువంటి చాలా పర్యాపదాలతో కూడినటువంటి పదాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే శ్రేష్ఠులు ఎవరు? భూమి మీద మేడలు ఉన్నవారా, మిద్దెలు ఉన్నవారా, ఉద్యోగం చేసేవారా, లేదా ఏ రకమైనటువంటి ప్రజలని మనం శ్రేష్ఠులని నేర్చుకుంటామని అంటే లోకం అనే పరిధిలో చెప్పుకునే శ్రేష్ఠులు వేరు, ఆత్మ సంబంధమైనటువంటి భక్తి భావాలతో చూసినటువంటి శ్రేష్ఠులు వేరు. కానీ మనం ఏం చేస్తామంటే కళ్ళతో చూస్తే కదా మనకి ఆనందం, కళ్ళతో చూస్తేనే ఆనందం కనుక ఆ కళ్ళతో చూసినటువంటి దాన్ని చూసి వీళ్ళు శ్రేష్ఠులు, వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు దళితులు, వీళ్ళు రిచ్ అని చెప్పి మనం సహజంగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అలా కాదు. శ్రేష్ఠులు అనేటువంటి మాటలో గంధము గమనించిందంటే భూమి మీద జీవించే మానవులందరిలో ఎవరు గొప్పవారు అని సహజంగా మనం గ్రంథాన్ని పెడితే గ్రంథం చెప్పేటువంటి తీరుతెన్నులు ఒకలాగా, లోకం చెప్పేటువంటి తీరుతెన్నులు ఒకలాగా ఉంటాయనే విషయాన్ని మనం గ్రంథాన్ని గమనిస్తూ ఉంటాం. సహజంగా లోకంలో సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రామాణికమైన దేశానికి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నియామకాలు ఎలా ఉన్నాయంటే ఎవరైతే విద్యా పాండిత్యంలో గొప్పవారుగా ఉంటారో వారిని మాత్రమే ఎంపిక చేసేటువంటి విధానం చాలా గమనిస్తూ ఉంటారు. అక్కడ ఏమీ ఉపయోగపడవు. వాళ్ళు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఇస్తుందంటే వారు చదువుకున్నటువంటి విద్యా ప్రమాణాలు ఎంత గొప్పవిగా ఉన్నాయి, ఎంత ఫస్ట్ రేంజ్లో అంటే ఫస్ట్ క్లాస్లో ఉన్నాయని అనే విషయాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అంతకంటే ప్రాముఖ్యం మనం లోకాన్ని గమనించినట్లయితే దేశంలో ఉన్నటువంటి అంటే భూమి మీద ఉన్న ఎన్ని దేశాలున్నా ఆ దేశం కూడా ఎంపిక చేసుకునేటువంటిది మంచి దానివల్ల మంచి సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు, మంచి సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దేశానికి బ్యాక్ బోన్ ఏంటంటే సైన్యం. ఆ సైన్యంలో కూడా శ్రేష్ఠులు మాత్రమే వైద్యం చేసుకుంటారు. పిరికోడని అదే నిబంధనని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం వాస్తవానికి. అయితే ఈ భూమి మీద జీవించేటువంటి ప్రతి మానవ జీవితాన్ని దేవుడు అనుభవించాడు. ఆ అనుభవిస్తున్నటువంటి జీవితాన్ని కూడా దేవుడు శ్రేష్టమైన అనుభవిస్తూ ఉంటాడు. ఇస్తాడు శ్రేష్టమైన అంటే గొప్పవే ఇస్తాడు, కానీ తక్కువ చేయడం అన్నమాట. కానీ దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన వాటిని తీసుకుంటూ మనము మన దేవుణ్ణి అన్ని సందర్భంలో తక్కువ వేస్తూ ఉంటాం, అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం అనే విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచన భాగాన్ని గమనించినట్లయితే శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి వచ్చును అనే మాట రాయబడింది. ఇతని శ్రేష్టమైన ప్రతి ఈవి అనే మాట చెప్పింది. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును ఎక్కడిది? పరసంబంధమైందే.
పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి ఎదురు నుంచి మనకు వస్తుంది అనే విషయాన్ని లేఖనం బోధిస్తూ ఉంది. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవ జీవితాన్ని, లేదా ప్రతి కుటుంబాన్ని, లేదా ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని, ప్రతి దేశాన్ని పోషించే దేవుడు వారికి కావాల్సిన శ్రేష్టమైన వాటిని దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉంటారన్నది గ్రంథం చెప్పే సాక్ష్యాలు. దేవుడు శ్రేష్టమైన వాటిని దేవుడు మనకిస్తున్నాడు. కానీ వాటన్నిటినీ పొందిన మనం, అనుభవిస్తున్న మనము దేవునికి ఇచ్చే ఈ శ్రేష్టంగా ఉంటున్నాయా? ఎందుకని దేవుడు ఎప్పుడు కూడా మనకిచ్చే వాటిని శ్రేష్టమైన వాటిని ఇప్పుడు కూడా లెక్కలేయడం. కానీ దేవునికి మనం ఏదైనా శ్రేష్టమైన ఇవ్వాల్సి వస్తే నిద్రలో పోకుండా ఆలోచన చేస్తాం. దేనికి? తోకాలు వేస్తాం, బ్యాలెన్స్ చేస్తాం. దేనికి? దేవుడికి. నిజంగా బంగారు కొట్టులు కూడా లేదు. ఆ కలమాన్ని చూస్తే లోకంలో శ్రేష్టమైనటువంటి కయ్యూని లేదు. ఎక్కడది? సృష్టి ప్రారంభములోనే దేవుడు శ్రేష్టమైన ఈవులను అనుగ్రహిస్తే తిరిగి మరలా దేవుడికి ఇచ్చే విషయంలో వారి యొక్క బలహీనత, వారి యొక్క అవిశ్వాసము, వారి యొక్క బుద్ధిహీనత, వారితో అజ్ఞానము, అవిధేయత అనేటువంటిది మనకు ఏమైంది? తెలిసిన పుస్తకం అయ్యింది. కావాలా? అంటే అడిగితే తెచ్చారు వారు. వాస్తవానికి అడగకుండా అయితే కారు. అడగకుండా అయితే దేవునికి ఇవ్వాలని ఆలోచన ఎవరు చేయం. మనం అడిగితే తెస్తేనే వారి యొక్క మనసులో ఉన్న బాధ, వ్యాధులు ఎంత, వర్ణింపలేనంత. ఏంటి? నేను ఎవరు? కయ్యూననే నేను భూమిని దున్ని విత్తనాలు విత్తి పంట పండిస్తే నేను ఈ పంటలోని భాగాన్ని తీసుకెళ్ళి దేవుడికి ఇయ్యాలా? అవసరమా అనే ఆలోచన కయ్యూనుడైతే, దేవుడు నాకు శ్రేష్టమైనదాన్ని ఇచ్చాడు, తిరిగి వల్ల దేవుడికి ఇవ్వాలి అనేటువంటి మనసు ఎక్కడ? నేనెందుకు ఇవ్వాలి అనే మనసు ఎక్కడ? ఒకసారి ఆలోచన చేయండి. ఇద్దరు కూడా ఒక తల్లి గర్భం నుండి పుట్టినటువంటి పిల్లలే. కానీ ఇద్దరి మనసులు కూడా ఒకలాగా ఉన్నాయా? ఇవాళ లోకమంతా బైబిల్ కొట్టుకుని ప్రజలకైనా ఆరోగ్యం చేశాం, తపస్సు చేశామని చెప్పినంత ఎలాంటి ఉపయోగం లేదని విషయాన్ని క్రైస్తవులు మర్చిపోతున్న సందర్భాన్ని గురించి మనం చూస్తాం. అయితే ఆయన అర్పించినటువంటి అర్పణను బట్టి ఆయన ఎప్పటికీ మనతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతుంది చెప్పండి? కయ్యూను దేవుడు అడిగిన శ్రేష్టమైన దానిని ఇవ్వడంలో హీస్ అన్ఫిట్. ఆయన అసమర్థుడయ్యాడు. ఆయన మనసు పెరిగిపోయింది. కానీ శ్రేష్టమైన దాన్ని దేని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు? నీతి కోసం, న్యాయం కోసం అతసాక్షి అయినటువంటి హేబేలు నేటికి మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం భాగాన్ని, హేబేలు విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు విశ్వాసము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి శ్రేష్టమైన విశ్వాసము, అలాంటి శ్రేష్టమైనటువంటి తిరిగి దేవునికి వల్ల కృతజ్ఞతాపూర్వకమైన మనసు ఇవాళ నేటి క్రైస్తవ జీవితాల్లో ఉందని అనుకుంటారా? లేదనుకుంటారా? లేదు. దేవునికి ఇచ్చింది ఎప్పుడైనా అంటే అంత అయిపోయిన తర్వాత. అంత అయిపోతే ఏం చెప్పచ్చు? అయిపోయిందంటే లేవని చెప్పచ్చు కదా.
అనేటువంటిది నేటి మానవ జీవిత యొక్క మనుగడ ఆలోచన తప్ప శ్రేష్టమైన దాన్ని తిరిగి దేవునికి ఇవ్వాలన్నటువంటి ఆలోచన లేదు. కాబట్టే ఇవాళ మనమంతా కూడా ఎవరికి బంధువులు అంటే కయ్యూనికి బంధువులు. కయ్యూనికి బ్లడ్ రిలేషన్, రక్త సంబంధులు. మనం కయ్యూనికి అక్కయ్యలో, కయ్యూనికి చెల్లెళ్ళు, కయ్యూనికి తమ్ముళ్ళు, చాలా రిలేషన్ ఉంది. కానీ ఏ పేరు లాగా ఏ పేరు రిలేషన్ లేని వాళ్ళు ఉన్నారా? ఏ పేరు రిలేషన్ లేని వాళ్ళు. ఎందుకంటే మంచి నచ్చదు కదా, చెడు నచ్చదు ఎప్పుడు కూడా. కాబట్టి గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ఆయన సాక్ష్యము నేటికి మన మధ్యలో ఉంది. ఆయన విశ్వాసము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప సంగతి. కాబట్టి గ్రంథాన్ని గమనిస్తున్నటువంటి మనము గమనించినట్లయితే శ్రేష్టమైన దానిని కయ్యూరు ఇవ్వలేకపోయాడు, ఏ పేరు ఇవ్వగలిగాడు. మరి దేవుని సన్నిధిలో కూడిన మనము మన ఆలోచన ఉద్దేశాలు కయ్యూరు చూడాడండి. కానీ ఎప్పుడు కూడా సైన్యంలో ఎప్పుడు కూడా శ్రేష్ఠులే ఉంటారు, చాలా గొప్పవారే ఉంటారు. కానీ అలాంటి శ్రేష్ఠులు ఎవరి దృష్టిలో? ఐగిప్తు దేశం యొక్క ఫరో యొక్క మనసులో శ్రేష్ఠులు వారు. కానీ దేవుని దృష్టిలో వారు శత్రువులు వారు. కానీ అలాంటి అధిపతులలో శ్రేష్ఠులు వారి యొక్క మనుగడ, వారి యొక్క ఉనికి ఏమైంది ఒకసారి నిర్గమాకాండం 15వ అధ్యాయం 4వ వచనం చెప్తుందో చూడండి. ఒకసారి నిర్గమాకాండము 15వ అధ్యాయము 4వ వచన భాగాన్ని మనం గ్రంథం నుంచి గమనించినట్లయితే అక్కడ ఆ ఫరో యొక్క మనసులో ఉన్నటువంటి శ్రేష్ఠులైనటువంటి వారి యొక్క గతి గమనం ఏమైందో ఒకసారి గ్రంథాన్ని గమనించబోతున్నాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 4వ వచన భాగాన్ని ఆయన ఎవరైనా పడద్రోసెను, అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో. ఎవరి దృష్టిలో శ్రేష్ఠులు? దేవుని దృష్టిలో కాదు, ఫరో దృష్టిలో శ్రేష్ఠులు. కానీ ఇవాళ కూడా మనము కూడా క్రైస్తవులుగా ఉన్న మనము దేవుని దృష్టిలో శ్రేష్ఠుగా ఉండడానికి ఇష్టపడడం లేదు. లోక దృష్టిలో, సమాజాల దృష్టిలో మాత్రం మునిగిపోయి అలాంటి సైన్యం ముందు నేనులాగా మీరు మాట్లాగా ఉన్నట్లయితే మనం కూడా ఏదో ఒకటి వారు సముద్రంలో మునిగారు, మనం లోకంలో మునుగుతాం. ఏమండి? లోకంలో మునిగి వారికి రక్షణ ఉండదు, సముద్రంలో మునిగి వారికి మరణమే సత్యం. కాబట్టి గ్రంథాన్ని మనం గమనిస్తూ ఉన్నట్లయితే క్రైస్తవులు శ్రేష్టమైన వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అన్ని సందర్భాలలో, ఒకటే కాదు, ఎన్ని సందర్భాలైతే శ్రేష్టమైన దేవుడికి ఇవ్వాలా, ఇస్తామంటారా? దేవుడైతే మనకు అన్ని ఇవ్వాలి. ఊపిరి ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, ఆయుష్కాలం ఇవ్వాలి, కుటుంబ యొక్క పరిస్థితుల వరకు ఆర్థిక ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. దేవుడైతే మనం అడిగిన వెంటనే అట్లా చూపించాలి. దేవుడికి మనం చేసేదేంటి మరి? దేవుని పనిలాగా చేస్తున్నామా? దేవుడికి ఇవ్వాల్సిన శ్రేష్టమైన దాన్ని దేవుడికి ఇస్తున్నామా? ఇవ్వట్లా. ఇవ్వకపోతే మనము కూడా కయ్యూరు లాంటి స్వభావం కలిగినటువంటి కరుణమైన విషయాన్ని ఎవరు కూడా మర్చిపోలేదు దేవుని పిల్లలా. కాబట్టి యుద్ధములో ప్రవీణులైన వారు ఏమంటారు చెప్పండి? యుద్ధములో మంచి ప్రావీణ్యం సంపాదించిన వారిని ఏమంటారు? పరాక్రమశాలి అంటారు. యుద్ధములలో కానీ లేదా సైన్యములలో కానీ మంచి యుద్ధ నైపుణ్యం నేర్చుకున్నటువంటి వారిని పరాక్రమశాలి అంటారు. అంటే ఆయనను ఓడించేవాడు ఎవడో లేడు, అంత పరాక్రమశాలి అనే మాటని సహజంగా మనం వాడతాం కదా. అంటే యుద్ధములో అపజయము చూడనటువంటి వ్యక్తిని పరాక్రమశాలి ఎలాగంటామో, ఆ పరాక్రమశాలి కంటే కూడా ఎవడయ్యా శ్రేష్ఠుడు? గ్రంథాన్ని అడుగుతున్నామా? ఇప్పుడు తెలిసింది. గ్రంథాన్ని గమనిస్తే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం ఈ విధంగా మనకు ఆన్సర్ చేస్తుందని చదవబోతున్న సమయంలో
సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచన భాగాన్ని చదవబోతున్నాం ఈ సమయంలో. పరాక్రమశాలి కంటే పరాక్రమశాలి కంటే ఎవరు గొప్ప? దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. కానీ అంటే ఎంత యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాడైనప్పటికీ వాడు గొప్ప కాదు, వాడు శ్రేష్ఠుడు కాడు. ఎవరయ్యా శ్రేష్ఠుడు గ్రంథం అంటే దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు శ్రేష్ఠుడు అని చెప్పింది గ్రంథం. దీర్ఘశాంతము అర్థం ఏంటి? దాన్ని బట్టి కోపాన్ని బట్టి తీసుకొచ్చేవాడు తప్ప ప్రతి సందర్భానికి సిరుగులాడేవాడు కాడు. శాంతము కలిగిన వాడు అన్నాడు అంటే ఎంతసేపటికి శాంతం అనే సంగతి మనం ఎక్కడ పడతాం? శాంతము అనేటువంటి పదాన్ని మనం ఎక్కడ పడతాం? ఎక్కడ పడతాం? శ్రేష్ఠుడు అని చెప్పుకొచ్చి కిందకు వచ్చాక ఏం చెప్పుకొచ్చారు? పట్టణమును పట్టుకొను వారి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అన్నాడు. కానీ మనసు గురించి చెప్పాలంటే నెలలు చెప్పాలా, సంవత్సరాలు చెప్పాలి. ఎందుకంటే మానవుడు ఎంతో, మానవుని కంటే ఉన్నతమైనటువంటిది మానవుని యొక్క మనస్సు. పాత రోజుల్లో అంటే పాత రోజులు కొత్త రోజులు కాదు కానీ అంటే పాత రోజుల్లో ఉన్నటువంటి ఒక సిస్టమేటిక్ ఏంటంటే పట్టణానికి ఏముంటుంది? ఏ పట్టణానికైనా ఆ పట్టణం కూడా మీకు జ్ఞాపకం చేస్తా. ఏ పట్టణానికైనా చుట్టూ ఒకటే ఉండాలి. ఏంటది? ప్రాకారము, ఇంటికి ప్రాకారము, మనస్సుకి ప్రాకారము. తెలుగు పరిభాషలో గోడని ఏమండి ఫినిషింగ్ వాళ్ళని ప్రాకారం అంటారు. అట్టి ప్రాకారం పట్టణం మీద చెప్పగలరా గ్రంథంలో? ఒకే ద్వారము, వెళ్ళాలన్నదే రావాలన్నదే, ఎప్పుడు తెరిసే ఉండదు. అది ఎప్పుడు తెరిసే ఉండదు. ఏంటా పట్టణం? ఎరుకో పట్టణం. ఎరుకో పట్టణానికి చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి. అలాగే గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ఒకసారి సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచన భాగాన్ని మనం ఈ సమయంలో చదవబోతున్నాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచన భాగాన్ని ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అదుపు అణుసుకొనలేని వాడు అంతే. ఎంత అంతే చెప్పుకొచ్చాడు. ప్రాకారము లేక పాడైన పురము, దాన్ని మనం ఎలాగ చూడలేమో, ఎలాగ చెప్పలేమో కదా. అలాగే తన మనస్సుని అణుసుకొనలేని వాడు కూడా అంతే. ఈ రెండింటికి తేడా ఏమీ లేదు అని చెప్పింది గ్రంథం. కాబట్టి గ్రంథాన్ని మనం గమనించినట్లయితే తన మనస్సుని ఏం చేయాలా? అదుపు చేయాలి. తన మనస్సుని తన స్వాధీనంలో ఉంచుకోవాలి. అది దాటిపోయేదా? దాటిపోందా? దాటిపోందా? దాటిపోయేదేం కాదు. అది అంటే మనలో ఉన్న భక్తిహీనత, మనలో ఉన్న అవిశ్వాసం, మనలో ఉన్న అవిధేయతల కారణాలు అది దాటింది. అది దాటింది అంటే ఇక మన తోలుబొమ్మలమే. మన మనస్సుని, మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన మనస్సుని, మన మనస్సాక్షిని దాటి అది బయటికి వెళ్ళిపోయింది అంటే అది ఏమవుతున్నట్టు? తెగిపోయినటువంటి గాలిపటం లాంటిదే. అది ఏడా అనేటువంటిది ఊహించుకోవడం కూడా చాలా కష్టం. కానీ నిజమైన క్రైస్తవుని యొక్క మనస్సు ప్రాకారము లేని పురములాగా ఉండకూడదు. తన మనస్సుని అదుపు అన్నాడు. నోరు లేనటువంటి జీవులు కనుక అదుపు చేయడానికి నోటికి కళ్ళె వాడతాం, అవునే కదా? కళ్ళె వాడతాం. కానీ 2 కాళ్ళు కలిగి వేగంగా ప్రయాణం చేసే మనిషి జీవిత గమనాన్ని పరిగెత్తించే మనసుకి కళ్ళే వేస్తారు. ఏమయ్యారు? కళ్ళెం
దేవుని వాక్యమే కదా ఉండాలి. ఆ దేవుని వాక్యం అనేది ఖచ్చితంగా ప్రాపర్గా మన హృదయమైనటువంటి దానిలో ఉన్నట్లయితే మన జీవితము ప్రాకారము లేనటువంటి ఇల్లు కానీ పట్టణం కానీ అనుభవం. మన మనస్సు మన స్వాధీనంలోనే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. స్వాధీనం లేనివాడు పిరికితనంగా ఆలోచన చేసి ఏమంటే నాలో నేను లేనని అంటాడు, నాలో నేను లేనంటాడు. అవునా? ఆ బలహీనత నీలో ఉంది కనుక మనసు దాటింది, మనసాక్షి దాటిపోయింది, హృదయంలో దాటిపోయింది. ఇక నువ్వు భూమి మీద బ్రతుకుతున్నావన్న పేరుకే తప్ప ఇక నీ దగ్గర ఏమి లేదని విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుకుంటుంది. దేవుని పిల్లలైతే ఈ భూమి మీద ఉన్న మనుషులందరి జీవితాలు సృష్టిక్రమలు ఎలా ఉన్నాయి? ప్రసంగం గణేశ సోదరు మాట్లాడాడు, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని. ఏందని కనుగొందే? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఉందా యథార్థత? ఎడబెట్టాం తాకట్టు, ఎడబెట్టాం లోకంలో పెట్టాంగా, లోకంలో పెట్టాం కాబట్టి కదా యేసుక్రీస్తు వారికి రాకడా ఏమైంది? అగత్యమైంది, అవసరమైంది. కాబట్టి ఇక్కడ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు అన్నాడు. ఎంత యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. కానీ యథార్థత లేకుండా మేడలున్నా, మిద్దులున్నా, ఎకరాల పొలాలున్నా, ఎస్టేట్లున్నా, శిశు బ్యాంక్ సిస్టంలో డబ్బులున్నా, నీకు ఎన్నున్నా నీకంటే దరిద్రుడే శ్రేష్ఠుడయ్యా అని చెప్పుకొచ్చి నేను ఒకసారి సాయంత్రం గ్రంథం 19వ అధ్యాయం ప్రారంభోత్సవంగా చదవబోతున్న ఈ సమయంలో సామెతల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం భాగాన్ని మనమే సమయంలో ఆలోచన చేయబోతున్నాం. మీ దేవుని పిల్లలారా, బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడయ్యా అన్నాడు. ఎంత డిసోరం చెప్పండి. యథార్థత లేనప్పుడు, పవిత్రత లేనప్పుడు, దేవుడు కోరుకున్న స్వేచ్ఛాపూరితమైన కృతజ్ఞత జీవితం నీ దగ్గర, నా దగ్గర, మన దగ్గర లేనప్పుడు ఈ భూమి మీద ఉన్న వాడిని చూసుకొని దాని చుట్టూ తిరిగినంత మాత్రాన మన జీవితానికి జరిగేది వరిగేదంటూ ఏమి? యథార్థత కావాలి అని తన జీవిత గమనం ముగింపు అవుతుంది అనుకున్నప్పటికీ కూడా యథార్థతని వదలలేటువంటి వ్యక్తి ఎవరు దర్శనం చెప్పి అయిపోయిందిగా భార్య, అయిపోయిందిగా నీ ఛాన్స్, నీ జీవితం అయిపోయింది. ఎంతకాలము యథార్థతను వదలకయిందుము దేవుడిని దూషించి మరణం కావయ్యా ఈ బాధ చూడలేకపోతుందని అవేమన్నాడు? మూర్ఖురాలు అన్నాడా? అదే మాట ఇక్కడ మాట్లాడాడు అన్నాడా లేడా? ఏమన్నాడు? ఇక్కడ మన దగ్గర మాటల్లో బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా అన్నాడు. మూర్ఖముగా మాటలాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు అని చెప్పుకొచ్చింది. అందుకోసం అన్నాడు, నీవు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. దేవుడు నిన్ను ఎంతో సంపన్నస్తులో ఉంచాడు, కానీ నీకు మించిన దరిద్రుడే లేదన్న భావం ఎవరికి అర్థమైంది? యోగుకి అర్థమైంది. భార్య గురించి చంద్రస్వామి మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. ఇవాళ మన జీవితాల్లో కూడా మనకు తెలియకుండానే మనకు కూడా అలాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటాం. కాబట్టి మనకు మించినటువంటి అష్టదరిద్రుడు ఎవడో ప్రపంచంలో లేడు. మనమే భక్తులమే, ఉద్యోగస్తులమే, ఎంప్లాయమే, బేడలున్నాయి, నిధులున్నాయి, పొలాలున్నాయి. ఈ భూమి మీద కావాల్సిన సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు అన్నీ ఉండొచ్చు. కానీ దేవుడు నీ జీవితానికి అనుగ్రహించిన యథార్థత అనేది లేకపోతే నీకంటే ఎవరయ్యా? దరిద్రుడనయ్యా శ్రేష్ఠుడు అని చెప్పుకొచ్చింది. వాడికి పేదలు ఉండవు. ఎందుకంటే యథార్థంగా ఉన్నవాడు ఇప్పుడు కూడా పేదరికంలోనే ఉంటాడు. యథార్థంగా ఉన్నవాడు ఇప్పుడు పేదరికంలోనే ఉంటాడు. కాబట్టి యథార్థంగా ఉన్నవాడు మాట మార్చుకోడు, తన జీవితాన్ని మార్చుకోడు. అంటే ఎవరికో ఇంపుగా, ఎవరికో ఘనతగా, ఎవరికో గొప్పగా చూపించుకోవడానికి తన జీవితాన్ని మార్చుకోవడం. ఉన్నదానిలోనే సంతృప్తి పడే వ్యక్తి. అలాగే అందులో ఆయన ఉన్నాడు, నేను
సంపన్న స్థితిలో కూడా నెరుగుతును, దేన స్థితిలో కూడా కూడా నెరుగుతును. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి పడ నేర్చుకుని కోరుతుందని అన్నాడు. ఎవరన్నమాట? పౌలే అన్నాడన్నమాట. అదే అంటే దానికి సంబంధించిన రిలేటెడ్ మాట గణేశులోనే ఉన్నాడు. నేను సరిపోక ముందు నేను నిన్ను 3 మనవలు అడుగుతున్నాడు అన్నాడు. 3 అడుగుతున్నాడు అన్నాడు. వాటిలో 2 చేయమన్నాడు. ఏంటి చెప్పండి? నాకు నా జీవితానికి దరిద్రాన్ని తేవద్దు, నా జీవితానికి అంత ధనవంతుడు నన్ను చేయొద్దు. ఒకవేళ దరిద్రుడిని అయితే ఏం చేస్తా? దరిద్రుడిని అయితే ఏం చేస్తా? నీ నామానికి అవమానం తీసుకొస్తానేమో. ఒకవేళ ధనవంతుడిని అయితే యెహోవా ఎవడనందునేమో. కాబట్టి నాకొద్దు, నన్ను నామినల్గా ఉంచు, నన్ను నీవే చేసి ఉంచని చెప్పి జ్ఞానేశ్వరుడు మాట్లాడాడు పాత నిబంధనలో. అదే కొట్టేశ్వరుడు మాట్లాడాడు. నేను సంపన్నస్థితిలో కూడా జరుగుతును, దేని స్థితిలో కూడా జరుగుతును, ఏ స్థితిలో ఉన్నా నేను సంతృప్తి పడబోతున్నాను అన్నాడు. కానీ ఇవాళ ఏ జీవితానికి చెప్తుంది చెప్పండి? చెప్పండి ఒక మాట. ఏ జీవితానికి చెప్తుంది చెప్పండి? సేవకులకు ఉందా, సేవకుల భార్యలకు ఉందా, సేవకుల పిల్లలకు ఉందా, సంఘానికి ఉందా, సంఘ సభ్యులకు ఉందా, ప్రార్థనకు వెళ్తున్నటువంటి క్రైస్తవ కుటుంబాలకి తృప్తి ఉందా? ఒడిగల గుర్రాన్నైనా ఆపచ్చు, ఏవేసి కళ్ళు వేసి. కానీ నేటి క్రైస్తవ కుటుంబాలకి ఏ వేసి ఆపచ్చు? ఏ వేసినా ఆగేది కాదు కదా, ఏ వేసినా ఆగేది కాదు కనుక మనము ఏ రీతిగానైనా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ప్రయోగాలు చేస్తూ ఉంటాం. కానీ మనకు ఏ స్థితిలో దేవుడు ఇచ్చినా ఆ స్థితిలోనే మనము ఎగగలట సంతృప్తిని కలిగి నేర్చుకోవాలి. కుమారుడు కూడా అదే నేర్చుకున్నాడు. కుమారుడు కూడా అదే చెప్పాడు. నేను నడిచిన మార్గంలో మీరు నడవని చెప్పాడు. కానీ మన రక్షకుడైనటువంటి క్రీస్తు చేసిన మాట మనకి ఎవరికి అవసరము లేనట్టుగా ఉండదు తప్ప అవసరమైనట్టుగా ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు వాస్తవానికి దేవుడి ద్వారా. కాబట్టి సంపన్నత ఇచ్చేది దేవుడే, అవునే కదా? ఎవరి సంపద ఇచ్చేది దేవుడే, సంపద లేకుండా చేసేది దేవుడే. సంపదలో ఉన్నప్పుడు నీ మనసు ఏంటో, సంపదలో లేనప్పుడు నీ మనసు ఏంటో దేవుడికి తెలియాలి. కాబట్టి పౌలు మాట్లాడుతూ ఒకసారి మాట్లాడుతున్నారు. పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఈ మాటలు ఇంటికి వ్రాయబడి ఉన్నాయి. పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగా చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలగ నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో కూడా జరుగుతును, సంపన్న స్థితిలో కూడా జరుగుతును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యక్రమాలలోనూ కడుపు నిండుటకును, ఆకలి నిండుటకును, సమృద్ధి కలిగినటకును, లేమిలో ఉండటకును నేర్చుకుని ఉన్నాను అన్నాడు. ఆ నేర్చుకునే ఆలోచన నేటి క్రైస్తవ ప్రపంచం చేయట్లేవా? నేర్చుకోవట్లే. నేర్చుకున్నట్టు నాటకాలు వేస్తూ నటిస్తున్నారు తప్ప నేర్చుకోవడంలే. నేర్చుకోలేకపోతే నష్టపోయేది ఎవరు? నేర్చుకోలేకపోతే నష్టపోయేది మనమే. ఎప్పుడు నేర్చుకోవాలో అప్పుడు నేర్చుకోవాలా. ఈ భూమి మీద బ్రతికేంత కాలం క్రైస్తవుడు నేర్చుకునేవాడై ఉండాలి, నేర్చుకునేవాడై ఉండాలి. కానీ ఇక్కడ నేర్చుకోవడం అంటే చాలా నొప్పి, చాలా బాధ, చాలా వేదన. కానీ నేర్చుకోలేని నీ జీవితానికి దేవుడి చిత్తా ప్రకారంగా జీవించే అధికారం నీకు లేదు, ఉండదు అనే భావాన్ని గ్రంథ ప్రకారం మనం గమనించవలసిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి నీ దేవుడి ద్వారా యథార్థంగా ప్రవర్తించువాడే యథార్థంగా దరిద్రుడే శ్రేష్ఠుడు అన్న ఉంది. ఈ యథార్థంగా ప్రవర్తించి దరిద్రుడే శ్రేష్ఠుడు అన్నది ఎగ్జాంపుల్ చెప్పగలవా? యథార్థంగా ప్రవర్తించువాడే
యథార్థంగా ప్రవర్తించి దరిద్రుడే శ్రేష్ఠుడని మనం చదువుకున్నాం కదా. అలా యథార్థంగా ప్రవర్తించి శ్రేష్టమైన వాడు ఎవరైనా చెప్పడం, పేదవాడైనటువంటి లాజరు. ఈ లోకంలో నాకు ఏమీ లేకపోయినా, వస్త్రం లేదు, ఇల్లు లేదు, ఆహారం లేదు, ఆ ఇచ్చిన దేహానికి కూడా కురుపులు గోక్కునే స్తోమత లేదు, దాన్ని ముందు గొక్కునేటువంటి స్టాబిలిటీ ఫైనాన్షియల్ ఎఫర్ట్ లేదు. కానీ కుక్కలు తన కురుపులు నాటుతున్నా చాయ్ అని అనేటువంటి సోయి కూడా లేదు పరిస్థితి. అయినా అతనికి ఏమేంటి, దేహం కానీ, ఆస్తులు కానీ, మేడలు కానీ, విద్యలు కానీ, ఈ లోకంలో ఏమీ కానీ ఏం కావు, శాశ్వతము కావు అని ఆయన నేర్చుకున్నాడు. చెప్పాడు కదా, దృశ్యమైనవి అనిత్యములు అని ఆయనకు ఆ ఫిలాసఫీ అర్థమైంది. మనకేమర్థమైంది, దృశ్యమైనవి నిత్యములు అర్థమైంది. కాబట్టి వీటి కోసం ఎండమావులు పరిగెత్తున్నాం. ఏదో ప్రార్థన చేస్తున్నామన్న పేరుగే కానీ అతి దైవ సంబంధమైన లక్షణాలతో ప్రయాణం చేసే వారంగా మనం మాత్రం ఒప్పుకోలేమంటామా. కానీ ధనవంతుడుగా ఉన్న అతనిని చూసి ఏంటయ్యా నాకు ఈ బాధ, ఆయనకి ధనాన్ని ఇచ్చావు, మేడిచ్చావు, మిద్దిచ్చావు అని చెప్పి ఆయన ఊరు కొట్టుకున్నాడు అంట. వాడి జీవితాన్ని వాడి లెక్క చెప్పుకుంటాడు, నా జీవితాన్ని నేనే లెక్క అనేటువంటి విషయం అతనికి అర్థమైంది కదంటే యోగు కూడా మాట్లాడాడు. నీ భక్తి నీకు ఎప్పుడుతుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. దేవుని ధైర్యంగా నిలబడగలిగాడు. అబ్రహామును అనుకుంటున్నాడు, అది చూసి ఓర్చుకోలేకపోయాడు. భూమి మీద బతికే కాలంలో లాభం పట్టించుకోలేదు. కానీ ఏంటయ్యా నేను అక్కడ గొప్పగా బతికొచ్చా, ఏంది పని అని అబ్రహాం, తండ్రి అయిన అబ్రహామా ఎవరు పంపించాలంట, లాజరు పంపించాలంట. ఆయన రెండంగా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చాడా, ఒక పూట అన్నం పెట్టాడా, ఏం లేదు. తన ఇంటికి తన ఆస్తిని కాపలా కాయడానికి కుక్కలు రొట్టెలు తినేటప్పుడు అవి చింది, కుక్కలు తినేటప్పుడు పగిలి చిందిపోయిన రొట్టె మొక్కలతో మాత్రం బ్రతికాడు. ఎంత హీనస్థితి నిర్మించాలని అవసరం తెలియదా అన్నట్టు. తండ్రి అయిన అబ్రహామా నీ యాతనలో, ఈ అగ్నిలో యాతన పడుతున్నాడంట, లాజరు పంపించాలంట. కుదరదని చెప్పాడు అబ్రహాం. చెప్పాడు, అయ్యా నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టమైన సుఖభోగాలు, నీకు ఇష్టమైన విలాసవంతమైన జీవితాన్ని జీవించావు. అలాగునే లాజరు కూడా ఎంతో దారిద్ర్యాన్ని అనుభవించాడు. దాన్ని జ్ఞాపకం చేసి ఒకసారి అని చెప్పి అయ్యా అక్కడ వాళ్ళు ఎక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి, రాజాలకు ఉన్నట్టు మధ్యలో అగాధం ఉన్నాయ్యా, చేయగలిగి ఏమి లేదయ్యా చెప్పాడు. అంటే నిజమైనటువంటి జీవితము చేసేది ఎప్పుడు, పునాది వేసింది ఎప్పుడు అంటే సరిపోయిన తర్వాత కాదు. అర్థమవుతుందని చెప్పే సంగతి, భూమి మీద బ్రతికినంత కాలమే లోకానికి బానిసలై త్రాగుడికి, తిరుగుడికి, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా తిరిగేటువంటి కాలయాపన చేసి సరిపోగానే మంచి విలువైన కాస్ట్లీ పెట్టి తెచ్చి సమాధి చేసి 3వ దినాన ఆదరణ కోటము 11 రోజులున జ్ఞాపకాలు కూడా పెద్దగా పెట్టి ఎంతో నువ్వు ఎవరికో పెట్టినా దానివల్ల ఉపయోగం లేదు. ఏ జీవితమైనా పెట్టెలోనికి రావడానికి ముందే తన జీవిత గమ్యాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మార్చుకోలేకపోతే, మార్పు లేకపోతే నీ జీవిత నాశనానికి నువ్వే ఉత్తరవాది, కానీ దేవుడు కాలేడు. అప్పుడు వాస్తవాల దాన్ని గమనించినట్లయితే యథార్థంగా ప్రవర్తించడం అనే మాట కామన్ థీమ్, అది సాధారణమైన మాట కాదు. కాబట్టి యథార్థంగా ప్రవర్తించువాడు లాగుండే దరిద్రుడే శ్రేష్ఠుడు. కానీ తన సంపన్నుడైన వాడి దగ్గర యథార్థత ఏముంటుంది, ఎదిగే కొలది ఎదగాల. ఏమండి, లోకం మీద ఎదిగేది దేవుళ్ళో కాదు. దేవుళ్ళు ఎదగడానికి జ్ఞానం ఉండదు, దేవుళ్ళు ఎదగడానికి అవసరం చేయం. ఎంతసేపటికి లోకంలో నేను ఎట్లా ఎదగాలని తపన, తాపత్రయం. ఎడగెదుగుతావేంటి? ఎదగాలనుకున్నటువంటి సమాజం ఒకలా ఉండిపోయింది.
ఇక మాకు మించినటువంటి కీర్తి, మాకు మించిన ఘనత ఎవరికి ఉండకూడదు అనేటువంటి విషయంలో ఒక పెద్ద బాబేలు గోపురాన్ని కట్టాలని అనుకున్నారు. అయిందా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయాలని పెట్టిన ఏ పని ముట్టుకుంటున్నాడు. కాబట్టి దేవుడిలో ఉండి మనము సాధించాలని కోరుకుంటున్నాడు, కానీ ఆ ఆలోచనకి ఎవరు కూడా వినేటువంటి వారు లేరు. కాబట్టి యథార్థంగా ప్రవర్తించేవాడే చాలా గొప్పవాడు అని చెప్పుకొచ్చింది గ్రంథం. కాబట్టి దావీదు కూడా అంటే జ్ఞానైన సొలొమోను అంత కాదు, కానీ జ్ఞానైన సొలొమోను అంత పరిశోధన చేసినవాడు కాదు, కానీ తన పరిధిలో తాను చేసేటువంటి పరిశోధన విషయంలో అతనికి తేలికగా మాట్లాడుతాడు. ఒకసారి కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనంగా చదవబోతున్న ఈ సమయంలో కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం కానీ మనం గ్రంథం నుంచి గమనించినట్లయితే కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం కానీ గ్రంథం నుంచి ఆలోచన చేయబోతున్నాం ఈ సమయంలో. నేనిలాగునందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టం. ఆయనకే కాదు, దేవుడు కూడా ఇష్టలే. ఎవరో భక్తులు. ఏ భక్తులు? భ్రమలో బ్రతికే భక్తులు కాదు, సత్యవాక్య ప్రకారం అనే పునాదులు వేసుకుని బ్రతుకుతున్న భక్తులు. నామకార్థ భక్తులు చాలా మంది ఉన్నారు. నామినలు ఉండేవాళ్ళు ఏ ఎండకు అగడుగు బట్టి ఆదివారం వేడ, సోమవారం వేడ, మంగళవారం వేడ అట్లా రోజు కాల పరిధి మనం చాలా మంది ఉండొచ్చు. కానీ వాళ్ళు భక్తులు కారు, వాళ్ళు విశ్వాసులు కాదు, వాళ్ళు పిశాసులు. పిశాసులు వేరు, భక్తులు వేరు. విశ్వాసులు వేరు, పిశాసులు వేరు. పిశాసులు ఏడుంటాయి, ఏడైనా ఉంటాయి. విశ్వాసులు ఏడుంటారు? యథార్థత ఉన్న చోట, నీతి ఉన్న చోట, దేవుడు ఉన్న చోట ఉంటారు. కానీ పిశాసులు ఏడైనా ఉంటాయి. పిశాసులు ఏడైనా సిద్ధి ఉంది. కాబట్టి పిశాసులు వేరు, విశ్వాసులు వేరు. కాబట్టి భయభక్తులు భక్తులు వేరు, భ్రమలో బ్రతికే భక్తులు వేరు. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం చెప్పాలంటే సంవత్సరం ధర పడుతుంది. కాబట్టి గ్రంథాన్ని మనం గమనించినట్లయితే భక్తులే శ్రేష్ఠులు అన్నాడు అని రాజేటువంటి దావీదు మాట్లాడుతున్న గ్రంథం గురించి మనం గమనించాలి. కాబట్టి భక్తులే శ్రేష్ఠులు. ఎలాంటి భక్తులు అంటే దేవుడు ఎంపిక చేసుకున్న వాక్య ప్రకారంగా బ్రతికే భక్తులు చాలా శ్రేష్ఠులు అని చెప్పుకొచ్చారు లేఖనాలలో. మరొక సంగతి జ్ఞాపకం చేసుకుంటే ఈ భూమి మీద ఎంతటి మానవ జీవితాన్నైనా నాశనం చేయగలిగినటువంటి ఒక గుణం ఉంది. ఎంతటి మానవుడినైనా నాశనం చేయగలిగినటువంటి ఒక గుణం. అయితే నేను చెప్పేటువంటి ఆ థీమ్ ఏదైతే ఉందో ఆ దేశంలో ఉన్నటువంటి రాజుకుంది. సింహాసనం మీద కూర్చున్న రాజుని సైతము క్రిందకు దిగి, అందుకోసమే రేయి పగలు నీ పదాలు సేవేటువంటి కీర్తనలో ఆ చదాన్ని పడతాం. గర్వ మనిషి గద్దెను దింపి గనుడు ఎవరైనా రాజు. బబులోను సామ్రాజ్యము అంటే కస్సల కళ్ళు చెవులు మూసుకునే పరిస్థితి. ఆ మాట వింటేనే ఆ రోజుల్లో అలాంటి సామ్రాజ్యాధినేత వేశాడు. సింహాసనం మీద దించి గడ్డి వేసే పరిస్థితికి దాచాడు దేవుడు. కారణం గర్వము, అహంకారం అనేటువంటి చాలా ప్రమాదకరమైంది. లేఖనాల ఒకసారి సామెతల గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంగా మీరు చూస్తే అహంకారము గలవారి కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడని చెప్పుకొచ్చింది గ్రంథం. సామె ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం భాగాన్ని, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం భాగాన్ని, కార్యారంభము కంటే కార్యాంతము వేరు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అన్నాడు. ఏమండి, అహంకారము గర్వము అనేటువంటివి దగ్గర పదాలు. నిజమైన క్రైస్తవ జీవితానికి ఏముండకూడదు? గర్వం కానీ అహంకారం కానీ ఉండకూడదు. నిజంగా నువ్వు ప్రార్థన చేసే వాళ్ళమైతే, నిజంగా దేవుని వాక్యం అనే విత్తనాన్ని మనసులో ఉంటే
మనకు గర్వంగాని అహంకారానికి మనం చాలా దూరంగా ఉండాలి. కానీ దాన్ని మోసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇమేజ్ డ్యామేజ్ అవ్వకూడదు. ఇక్కడ వాక్యం అనేది పక్కదానికి వెళుతున్నా, వాక్య విషయాలు మనం తప్పుగా మాట్లాడుతున్నా, వారి గర్వం వారి అహంకారం మాత్రం కనీసం ఈ సమయం తగ్గకపోతే నష్టపోయి నష్టం మనకే. కాబట్టి ఇక్కడ ఆ అహంకారం చేత అలాంటి గర్వం చేత నష్టపోయిన వారు ఎంతో మంది ఉన్నారు గ్రంథాన్ని మీరు గమనిస్తే. కానీ ఇవాళ మన జీవితాల్లో అహంకారంతో ఉన్నామా గర్వంతో ఉన్నామా అనే మాటలు అనేవి ఎట్లా లేదు చెప్పండి. మన దగ్గర గర్వం ఉందా మన దగ్గర అహంకారం ఉందనేవి ఎలా తెలుస్తాయి? ఏ ల్యాబ్ దగ్గరికి వెళ్తారు? ల్యాబ్ దగ్గరికి వెళ్ళవసరంలే. మనం మాట్లాడుతున్న మాటల్లో నుంచే వెపన్స్ మనకు అర్థమవుతాయి. తారతమ్యం మనకు అర్థమవుతుంది. లోబడే మాట ఏమండి, ఆ నమ్రత కలిగిన మాట, సాత్వికమైన మాట, స్వాదువైన మాటలు అర్థమవుతాయి. గర్వంగా అహంకారంగా అదిరిపడుతున్న మాటలు కూడా నాలుగు నుంచే వస్తాయి. కానీ దేవుడిది మాట్లాడాడు గ్రంథంలో, నాలుకను సాధు చేయనేరడు అన్నాడు. ఎందుకనంటే నాలుక సాధు చేయనేరడు. ఎందుకంటే ఏ టైప్ అయినా అయితే కాళ్ళు లేకపోతే చుట్టూ అవుతే అయింది లేకపోతే ఇంకొకలాగా. అందుకోసమే ఏమాట్లాడకపోతే ఒకే జలము రెండు విధాలుగా మార్చబడతాయా? కాసేపు ఉప్పు నీళ్లు కాసేపు మంచినీళ్ళు వస్తాయా? రాదు. కానీ మానవులుగా ఉన్నటువంటి మన నోట్ల నుంచి మన నాలుకల నుంచి ఉల్టా పల్టా వస్తాయి. నిజం మాట్లాడతాం, అబద్ధం మాట్లాడతాం, తప్పు మాట్లాడతాం, న్యాయం మాట్లాడతాం. రెండింటిని కలగొచ్చి కలగోర వంటకలాగా మనం చేస్తాం. కానీ కలగ కాబట్టి ఇక్కడ మాట్లాడతాడు, అహంకారము గల వారి కంటే శాంతము గలవాడే శ్రేష్ఠుడు అని చెప్పుకొచ్చాడు లేఖనాల ప్రకారంగా. కాబట్టి మనకు అహంకారం ఉండాలా, గర్వం ఉండాలా, శాంతం ఉండాలా? శాంతంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ అహంకారాన్ని మనం అనేది అహంకారం కానీ గర్వం కానీ అది ఎంతో నష్టాన్ని సవి చూసే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. దేవుడి అయితే యేసుక్రీస్తు భూమి మీద బ్రతికిన జనాలలో యేసుక్రీస్తు మొట్టమొదటి ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? ఎవరిని ఏర్పాటు చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద బాప్తిసం పొందిన తర్వాత ఎవరు పోగు చేశాడు? అపోస్తులు శిష్యులు పోగు చేశారు. ఓకేనా? వారు వలలు విడిచారు, వేట విడిచారు, కుటుంబాలను విడిచారు. ఏమండి, ఇప్పటిదాకా సర్వ సమృద్ధిగా ఆహారం, గృహం, ఇల్లు, పిల్లలు చాలా ఆనందంగా జంజాములుగా బతికారు. యేసు ప్రభువుని వెంబడించే సమయానికి వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? వాళ్ళకే కాదులేండి, భూమి కానించి ఇప్పటిదాకా మనకు కూడా అదే ఆలోచన. ఏది? ఒకటి కూడెట్లా, రెండు గొడ్డెట్లా, మూడు గూడెట్లా అనేది ఇది యూనివర్సల్ థాట్స్. అవి మన ఏం చెప్పడానికి లేదు, మీరు అందరికీ. అయితే వాళ్ళకు కూడా వచ్చేసారు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి అనేటువంటి మాటని వాళ్ళ మనసులో కూడా తర్జన మధ్య పడుతున్నారు. ఆ సంగతి ప్రభువుకి అర్థమైంది. తీసుకోవాలి, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి. దేహము కంటే ఏ ప్రాముఖ్యం? చెప్పండి. ప్రాణము ప్రాముఖ్యం. ప్రాణం అదే వస్త్రముల కంటే దేహం ప్రాముఖ్యమే కదా. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు కదా. తెలుసా కదా? తెలుసు. ఒకవేళ అవన్నీ దేవుడికి తెలుసు అయితే వాటన్నిటిని మీకు సర్వసమృద్ధిగా ఇవ్వాలి అంటే మీరేం చేయాలని చెప్పాడు? 6:36లో మొదట అన్నాడు. అంటే మొదట మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకమని చెప్పాడు. ఎంతమంది వెతికాడు? ఎంతమంది వెతుకుతున్నారు? ఆ వాక్యాన్ని బోధించినటువంటి వ్యక్తులు ఎంతమంది వెతికారు? ఎంతమంది వెంబడించారు? ఆ వాక్యాలు చదువుతున్న మనం
ఆ వాక్యాన్ని కొనుక్కున్న మనము ఎంతమంది రాజ్యాన్ని వెతుకుతున్నారు? ఎంతమంది వెతుకుతున్నారు? వాక్యాన్ని వెతకకుండా, వాక్యంలో ఉన్న సత్యాన్ని వెతకకుండా, దేవుని వెతకకుండా, దేవుని చిత్తంలో ఉన్న ఆంతర్యాన్ని వెతకలేదు. కానీ మనకు ఆనందాలకు కారణమయ్యే వాటిని మనం వెతుకుతున్నాం. మనకు ఆనందం, మనకు సంతోషం, మన ఆహ్లాదం, మన కంటికి, మన ఇంటికి, మన ఒంటికి ఇంపైన వాటిని మనం వెతుకుతున్నాం. ఇంక వెతకట్లా. అవన్నీ వెతికినప్పుడు నీకేం కావాలో ఆ రెండింటిని నువ్వు వెతికితే నీకు అన్ని అందిస్తాడు. ఎలాగా? నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధిక దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన సమర్థుడైన దేవుడు అనే విషయాన్ని అర్థమవుతే ఆయన అసమర్థుడు చేసి ఈయన మనకేమి చేయటం చెప్పి ఇక లోకం మీద పడ్డాం. దేవుళ్ళకి రావట్లేదు, లోకం మీద పడి కట్టేసి ఉన్నటువంటి గేద, కట్టేసి ఉన్న ఎద్దు తాడు తెప్పుకుంటే ఏం చేసింది? ఆగుదా? ఎవరితో దొరుకుతుందా? ఇవాళ లోకములో ఉన్న క్రైస్తవ జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి. తాడు దగ్గర ఎద్దులు, తాడు దగ్గర గాడిదలు, తాడు దగ్గరటువంటి గేదెల్లాగానే అవి రోడ్ల మీద పడుతున్నాయి, మనం లోకం మీద పడుతున్నాం. వాటికి మనకి అంత వ్యత్యాసం ఏమీ లేదు. కాబట్టి మనందరి నుంచి ఇవే ప్రవక్తారంటే వారు పశుప్రాయులు అన్నాడు. ఏమన్నాడు? పశుప్రాయులు అన్నాడు. అది నిజంగా ఎగ్జాక్ట్ కాబట్టి గ్రంథాన్ని మనం గమనించినట్లయితే వాటికంటే మీరు శ్రేష్ఠులే. పిసుకుల కన్నా, గొర్రెల కన్నా, పౌరాల కన్నా, ఆ పాదుల కన్నా అన్నిటికన్నా మీరు శ్రేష్ఠులే. కానీ దేవుడు మీకు ఇచ్చిన శ్రేష్ఠతని మీరు వేసుకోబోతున్నారు, ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు, దాన్ని కాపాడుకోలేకపోతున్నారు. కాబట్టి మీరు వాటికంటే కూడా దిగజారిపోయారనే విషయాన్ని లేఖనం అంత స్పష్టంగా మాట్లాడుతున్నారు దేవుని పిల్లలారా. కాబట్టి రాజ్యాన్ని వెతకమన్నాడు, నీతిని వెతకమన్నాడు. ఎంతమంది వెతుకుతారు? ఏమి వెతుకుతారు? ఏమి వెతుకుతున్నారండి లోకంలో? ఏమి వెతుకుతారు? మనకు అవసరమైన వాటిని వెతుకుతాం, దేవునికి అవసరమైన వాటిని వెతుకుతాం, దేవుని సంతోషం కోసం అడగం, దేవుని సంతోషం కోసం జీవించాం. కేవలం మన ఆనందం, మన సంతోషం, మన ఆహ్లాదం, మన ఉల్లాదం, మన కంటికి, మన మనసుకి ఇంపైన వాటిని మనం వెతుకుతున్నాం. అవి కొత్త కొత్త సంగతులు అని చెప్పే విషయాన్ని అందరూ తెలుసుకుంటే దేవుని మనసులో లేని వాటిని కూడా మనం కోరుతున్న లోకంలోకి వెళ్ళి దేవుని మనసులో ఉన్నవి ఏంటో అన్నదాన్ని వెతుకుతున్నామా? అదే అన్నాడు ఇదే గ్రంథంలో, సత్యమైనది ఎక్కడ ఉంది? బహు లోతుగా దూరంగా ఉంది అన్నాడు. దేవుని మాట దూరంగా ఉంది, లోతుగా ఉంది, దాన్ని వెతకట్లా. ఏమండి? మన మనస్సుల్లో ఉన్నటువంటి ఆలోచనలు చూసుకొని దేవుడు చెప్పని, గ్రంథములో రాయని అనేకమైన సంగతులు లోపల ఉంటే వాటిని మాత్రం వేల కిలోమీటర్లు తోడి కొత్త కొత్త పాత్రలు బయట తీసుకొచ్చారు. ఏమండి? కొత్త కొత్త వింతైన పాత్రలు బయటకు వచ్చేసారు. బైబిల్లో లేనివి, మనం ఏనాడు విననివి, బైబిల్ ఏనాడు చెప్పనివి, మనం ఏనాడు చదవనివి, మనం ఏనాడు కొననివి ఇవాళ కొత్త సంగతులు వచ్చేసి ఏడాది వచ్చాయి. నిజమైన దేవుడి రాజ్యాన్ని, నిజమైన దేవుడి నీతిని వెతికితే ఇవన్నీ మన దగ్గర వచ్చే ఛాన్సు. రాజ్యాన్ని నీతిని వెతకపోవటాన వారు ఏ రాజ్యంలో ఉన్నారు? భూమి మీద రెండు రాజ్యాలు ఉన్నాయి. ఒకటి క్రీస్తు రాజ్యము, రెండవది సాధారణ రాజ్యం, చీకటి సామ్రాజ్యం, వెలుగు సామ్రాజ్యం. ఈ రెండింటిలో ఏ రాజ్యంలో ఉన్నవారు ధరిస్తారు? చీకటి రాజ్యంలో వాళ్ళు ఎదుగుతారు. చీకటి సంబంధమైన అగమ్య గోచరమైన అడ్డగోలు పనులు ఎత్తుతారు. దేవుల్లో ఉన్నవారు, క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు, క్రీస్తు మనకు రాజు కనుక రాజు ఏం చెప్పాడో అదే చేసేటువంటి వారు క్రీస్తు సైన్యం అయితే, క్రీస్తు రాజ్యం అయితే, సాతాను సామ్రాజ్యం ఉన్నవారు సాతానుడు ఏం చెప్పాడో అది చేస్తారు. బైబిల్లో ఉన్నా లేకపోయినా పర్వాలేదు. అది చాలా ఇంపుగా, ఏమండి, చాలా ఇంపుగా, చాలా సొంపుగా, మనిషి హృదయానికి, మనసుకి ఉల్లాసంగా పరలోకం ఉన్నట్టే ఫీల్ అవుతూ ఉంటారు. భూమి మీద ఉండి ఏడుగుచ్చుకోవటమే. అదేంటనే భ్రమలో బ్రతికే భక్తులు ఎక్కడో చుచ్చుకోవటమే. ఇక్కడే అయిపోయింది. ఇక్కడే చనిపోయిన తర్వాత వాళ్ళు రూటే సపరేట్, వాళ్ళు ప్రత్యేకమైన గమనము, గమ్యము. అది నిత్య
అగ్ని గుండమైన విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ఇక్కడ నువ్వు వెతుకుతున్నావు అన్నది చాలా ప్రాముఖ్యం. ఏమి వెతికామన్నది ప్రాముఖ్యం. వెతికినది ఏమి దొరికిందన్నది ప్రాముఖ్యం. వెతికేవారికి దొరికిందిగా. మనస్సుంచి మనసు పెట్టి వెతికితే ఏదైనా దొరుకుతుంది. కానీ మనం మనసు లేకుండా ఏదో వెతికితే ఏదో దొరికింది. కానీ వాక్య ప్రకారం మనసు పెట్టి వెతకగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు అది చూపిస్తాడు. అందుకోసమన్నాడు, వెతకుడి, అడగండి, ఇస్తాడు, తట్టండి. లోకాన్ని అంటున్నారు, లోకాన్ని అడుగుతున్నారు, లోకాన్ని వెతుకుతున్నారు. ఆయనకు అవకాశం ఇస్తున్నారా? ఇవ్వని వాడికి ఆయనకే సంబంధం. కాబట్టి దేవుడు నిన్ను ఆస్వాదించాలన్నా, దేవుడిని మాట వినాలన్నా, దేవుడు నీకు చెప్పింది చేయాలి అన్నా నువ్వు ఆయన మాట వినట్లేదుగా. నువ్వు ఇదేదో దెయ్యాలన్నమాట. ఏడుకొచ్చామో ఏమంటే హృదయాన్ని దెయ్యానికి ఇచ్చి పేదల ప్రభుకి ఇచ్చి ఈడ ప్రభా నాయన అంటే ఏడేమన్నా ఉందా? ఏడేమన్నా. కాబట్టి దానికి కూడా శంప పెట్టి కౌంటర్ చేసిన ప్రభు కూడా లోకస్వామి అన్నాడు, నేను చెప్పు మాటల ప్రకారం నేను చేయక నన్ను ప్రభువా అని పిలుచుట ఎందుకు అని పెట్టి లాక్కొట్టినట్టు చెప్పాడు. అయినా జనాలకి జ్ఞానం లేదు, సిగ్గు లేదు, శవం లేదు, సీలు లేదు, ఎత్తు లేదు జనాలకి. వాక్య ప్రకారంగా లేకపోతే వారంతటి వాళ్ళని దేవునికి సంబంధం. వాక్యమే మనకి దేవునికి మధ్యలో వారది వాక్యమే. ఆ వాక్యమే వాక్యాన్ని గౌరవించకపోతే నువ్వు క్రీస్తుని గౌరవించినట్టే. వాక్యాన్ని లోబడకపోతే నువ్వు క్రీస్తుని లోబడినట్లే. క్రీస్తుని వాక్యం చెప్పి చేయకపోతే నువ్వు క్రీస్తుని కూడా అవాయిడ్ చేసినట్టే. ప్రభువా పెదార్థ పలికి అవ్వదు. హృదయపూర్వకంగా ఆ వాక్యం ఏం చెప్పిందో ఆ వాక్య ప్రకారం చేయగలిగితే నువ్వు భూమి మీద క్రీస్తుని గౌరవించినట్లు, క్రీస్తుని సన్మానించినట్లు, క్రీస్తుని మహిమపరిచినట్లు అని చెప్పి వచ్చింది కదా. నేను క్రైస్తవుడే కానయ్యా మనం చేయలేము అంటే అర్థం ఏంటి? చేయలేము అంటే అర్థం ఏంటి? మాకు ఆ దేవుడు వద్దు, ఆ దేవుడిలో క్రీస్తు కూడా వద్దయ్యా, మా విశ్వాసానికి బతికేస్తామని భ్రమలు బతుకుతున్నారన్నమాట. భ్రమలు బతికితే వాళ్ళు మనం ఏం చేయని వాస్తవానికి దేవుడు. కాబట్టి ఈ లోకం అనే పనిలో దేవుడు మనకు సర్వసమృద్ధి ఇవ్వగలిగిన వాడే. కానీ మనము వేటిని వెతుకుతున్నాము, మనము వేటి కోసం పరిగెత్తుతున్నాం అనేటువంటిది మన ప్రశ్న ఉండాలనే విషయాన్ని తెలుసుకోవడంలో పరిగెత్తడం చేస్తూ ఉంటాం. కానీ పరిగెత్తడం అనేది అనుసరణ చేస్తావా? చెప్పండి. సావధానంగా నడిచోడానికి ప్రయత్నం చేస్తాం. కానీ పరిగెత్తేది ఏ విషయంలో? ఎమర్జెన్సీ కోసం పరిగెత్తుతాం. ఎమర్జెన్సీ విషయంలో పరిగెత్తుతాం. అలాగే గ్రంథంలో ఇద్దరు పరిగెత్తిన భక్తులు ఎవరు తెలుసా? క్విజ్ నెంబర్ 1, క్విజ్ నెంబర్ 2. పరిగెత్తినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు గ్రంథంలో. ఫస్ట్ వన్ ఈస్ గెహజీ. ది సెకండ్ వన్ ఈస్ ఎవరైనా? ఇద్దరు పరిగెత్తారు. పరిగెత్తడం ఉన్న ఆంతర్యం, పరిగెత్తడం ఉద్దేశం ఏంటి? గెహజీ పరిగెత్తాడు దేనికోసం? వెండి కోసం, బంగారం కోసం, ఆస్తి కోసం, దాస జనం కోసం, ద్రాక్ష తోటల కోసం రాత్రికి రాత్రే తన కేర్ ఆఫ్ అడ్రస్ ని మార్చేసుకోవాలి అనే తాపత్రయం ఆయన. దాన్ని ఉద్దేశించి జ్ఞానేశ్వరుడు పెట్టా, నీవు మనస్సులో ధనవంతులు కావాలని ఆలోచన కలిగి ఉన్నమాట. అది రాత్రినంట ఎవరికి వెళ్ళిపోతాడు. అలాంటి ఆతృత గెహజీ సంపాదన కోసం చూస్తున్నాడు, ఆస్తి కోసం చూస్తున్నాడు, వెండి కోసం, బంగారం కోసం. నేను రాత్రే కోటీశ్వరుడు అవ్వాలని భ్రమపడ్డాడు. ఏమైంది పరిస్థితి? శపించబడ్డాడు. శపించబడిన వ్యక్తి ఎక్కడ? శపించబడిన వారి యొక్క జీవితం ఎక్కడ? ఊరికి బయట పాడెంలో. ఎన్నుంటే వాడు చూస్తారు చెప్పండి. ఏమంటే కుష్టి వ్యాధిగ్రస్తుల కోసం, కుష్టి వ్యాధి సంపాదన కోసం ఎన్నుంటే వాడు ఏం చూస్తారు?
ఇంటి వైపు చూస్తారా, మేడ వైపు చూస్తారా, ఎందుకు చూస్తారు? అతనికే కాదు, అతని సంతానం. తెలుగు పరిభాష అంటే అతని విత్తనం భూమి మీద ఉన్నంత కాలం, అతని సంతానం భూమి మీద ఉన్నంత కాలం ఆ సంతానం అంతటికి పుష్టి అన్నాడు. సంపాదించింది దేనికి సభం అయిందా? ఇవాళ మనది కూడా పరిగెత్తేది దేనికోసం? ఇహలోక సంబంధమైన వాటి కోసమా, ఆత్మ సంబంధమైన వాటి కోసం పరిగెత్తుకుందాం అన్నది ఖచ్చితంగా ఎవరికి వారు విమర్శించబడతాం. ఇది సెకండ్ వన్. ఇది దేనికోసం పరిగెత్తాడు? వెండి కోసమా, బంగారం కోసమా, లేదా ఆయన ఆర్థిక శాఖ మంత్రి అయితే ఏదో ఒక సూట్ కేసులో వెళ్ళారా? ఆయన సూట్ కేసులు చూడాలి. ఆయన బంగారాన్ని చూడలేదు, ఆయన అధికారాన్ని చూడలేదు, ఆయన చూసింది సంపాదన కోసం చూశారు. ఏంటా సంపాదన? ఆత్మల సంపాదన కోసం. ఆయనేమో భౌతిక సంబంధమైన సంపాదన చూశాడు, ఇతనేమో ఆత్మ సంబంధమైన సంపాదన కోసం పరిగెత్తాడు. ఇద్దరు పరిగెత్తింది ఒకటి, ఆయన రథం ఏమంటే ఈయన రథం ఏమంటే. కానీ ఉద్దేశాలు చూసారా వేరువేరుగా ఉన్నాయి. ఆయన చూసిందేమో లోక సంబంధమైనది, ఈయన చూసిందేమో ఆత్మ సంబంధమైనది. ఏం దీవెనకరమైంది? ఇది దీవెనకరమైంది. ఇవాళ మనం కూడా లోక సంబంధమైన వాటి కొరకు దేవుని చిత్తాన్ని, విశ్వాసాన్ని, భక్తిని, మార్గవస్తి సమస్తాన్ని ఎక్కడ డ్రైనేజీలో గడిపేసేసి మన జీవితం లోకానికి అంకితం చేస్తున్నామనే విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. కాబట్టి మనం గెహజీలాగా ఉన్నామా, మనము పిలుపులాగా ఉన్నామా, మనము హేబేల్లాగా ఉన్నామా, మనము కయ్యూలాగా ఉన్నామా? మన జీవితంలో మన మనస్సు, మన ఆలోచన ఎవరి తత్వాన్ని కోరి ఉన్నాయనే విషయాన్ని ఎవరి చేత మారడం కాదు. దేవుడు కూడా మనకేమిచ్చాడు? జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, మనసాక్షి ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి మనము ప్రశాంతంగా కూర్చొని ఖాళీ సమయంలో మనంగా విమర్శించుకునే ఉందా? అన్నిటి కొరకు తెల్లారి కానీ చేయాలి తప్ప నిజంగా ఏ రోజు కూడా క్రైస్తవులైన మనము కనీసం ఒక 10 నిమిషాలు మనం ప్రశాంతంగా కూర్చొని దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారం చేశాడు. ఆయన దయ లేకపోతే, ఆయన కృప లేకపోతే మనం ఏమవుతామో అనే విషయాన్ని గమనించి ఒక్కసారి ఇదంతా నీ దయ, ఇదంతా నీ కృప, ఇదంతా అని మనం ఏడాది ఆలోచన చేస్తామా? 10 నిమిషాలు చేస్తామా? 5 నిమిషాలు చేస్తామా? 2 నిమిషాలు చేస్తామంటే చెయ్యం. ఎందుకని భూమి మీద బ్రతికినంత కాలం ఆడావుడే. ఏమంటే ఈ భూమి మీద కళ్ళు మూసేదాకా ఆడావుడే తప్ప ఏమి లేవు. అసలు మనం ఎంత పరుగులెత్తినా మన జీవితంలో ఏ కాళ్ళు వేసినా తెల్లారేది రాళ్ళనే. అందువల్ల మన జీవితానికి గమ్యము దేవుడైతే ఆ దేవుని చిత్త ప్రకారంగా ఈ భూమి మీద ఉన్న మనం భక్తులుగా శ్రేష్ఠులుగా ఉన్నామా లేదా? ఒకవేళ మన ఉద్దేశం, మన తత్వం, మన మనస్సు ఎవరిలాగా ఉంది అనేటువంటి విషయంలో ఎవరికి వారు చేసుకుంటూ దేవుని మహిమాతమైన కుటుంబాలలో ఎదగాలని, వర్ధిల్లాలని, దేవుడు చెప్పినటువంటి వాక్యముల మధ్య సదేశుకుంటూ మనం కూడా శ్రేష్ఠులమే, శ్రేష్ఠులుగా ఉండి పరలోకంలో సదాకాలం ప్రభుత్వం కూడా ఉండేవారుగా ఉండగలిగితే జీవించబడతాం. లేకపోతే అదే అన్నాడు మత సంవత్సరం అధ్యాయంలో, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య రాజ్యము ఉంది. అక్కడ శపించబడిన వారులారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య అగ్ని కూడా ఉంది. అది నిత్యం ఉండేదే, ఇది నిత్యం ఉండేది. ఏది దేనిలో మీరు నిత్యం ఉండాలనుకుంటున్నారో సిద్ధపడి ఇక్కడ భూమి మీద చనిపోయిన తర్వాత, పెట్లో పెట్టిన తర్వాత ఎన్ని ప్రార్థన చేసిన జీవితమో మారాల్సింది కళ్ళు మూయక ముందే. ఇక్కడ కళ్ళు మూయక ముందే అంటే మరణించక ముందే నీ జీవిత గమనాన్ని మార్చుకోకపోతే నీ కోసం, నా కోసం, లోకంలో అందరి కోసం ఎదురు చూసేది నిత్య అగ్నిగుండమే విషయాన్ని గమనించి ఈ భూమి మీద శ్రేష్ఠులుగా, దేవునికి మామయ్యకరమైన భక్తులుగా ఈ భూమి మీద అందరూ బతకాలని, జీవించాలని ధనుడిగా హెచ్చరించుకుంటూ, ప్రేమతో ఇప్పుడు అందరూ కూడా హెచ్చరిస్తూ ఈ అవకాశంలో కనిపించిన దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇటు వాక్యాన్ని యొక్క సంతానం అందరికీ కూడా
క్రీస్తు ప్రభు జ్ఞాపక నామందరికీ ప్రత్యేకమైన వందలు తెలియజేస్తున్నామని ప్రార్థన చేసుకున్నాం.